హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంద్రుడు, అహల్య. అసలు వీళ్ళిద్దరికి మధ్యన జరిగిన రొమాంటిక్ కథే నేను చెప్పబోయే స్టోరీ. మరి వీళ్ళిద్దరి మధ్య శృంగారం ఎలా జరిగింది? ఇంద్రుడు ఎవరు, అహల్య ఎవరు? ఇంద్రుడు దేవతలకు రాజు, స్వర్గలోకానికి అధిపతి. ఇక అహల్య బ్రహ్మ సృష్టించిన స్త్రీలలో చాలా అందమైన స్త్రీ. అయితే బ్రహ్మ ఏం చేశాడంటే, గౌతముడు అనే ఋషికి ఇచ్చి యుక్త వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసి తీసుకురమ్మని బ్రహ్మ గౌతముడిని ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మ చెప్పినట్లుగా గౌతముడు యుక్త వయసు వరకు అహల్యను పెంచి పెద్ద చేసి బ్రహ్మ వద్దకు తీసుకువెళ్తాడు. బ్రహ్మ అహల్యను నువ్వు ఎప్పుడు 16 సంవత్సరాల కన్నెపిల్లగానే ఉండాలని ఆశీర్వదిస్తాడు. అయితే అహల్యకు వివాహం చేద్దామని నిశ్చయించి ఎవరైతే భూమి చుట్టూ వేగంగా తిరిగి వస్తారో వాళ్ళని వివాహం చేద్దామని అనుకుంటాడు బ్రహ్మ. అహల్య అందచందాలు చూడటానికి దేవతలు, రాక్షసులు కూడా వస్తారు. ఇక అహల్యను బ్రహ్మకు ఇచ్చి తిరిగి వెళుతున్న సమయంలో గౌతముడు అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన గోవుని చూస్తాడు. చూసి ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు. బ్రహ్మ ఈ విషయాన్ని దివ్య దృష్టితో చూస్తాడు. కామధేనువు ఈ భూమితో సమానమని బ్రహ్మ భావించి భూమి చుట్టూ తిరిగే ప్రదక్షిణను ఈ గోవు చుట్టూ తిరిగిన ప్రదక్షిణగా భావించి పెంచి పెద్ద చేసిన గౌతముడికే అహల్యాన్ని ఇచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మ. పెళ్లి కానుకగా బ్రహ్మ గిరి అనే పర్వతాన్ని కూడా ఇస్తాడు. అయితే ఇంతటి అందాల రాశి అయిన అహల్యపై ఇంద్రుడు కోరిక పోదు. ఎలాగైనా తన కోరికను తీర్చుకోవడానికి గౌతముని దినచర్యను పరిశీలిస్తూ ఉంటాడు ఇంద్రుడు. ఒక రోజున చంద్రుడిని మబ్బుల వెనుక దాగి ఉండమని చెప్పి ఇంద్రుడు కోడిలా కూస్తాడు. గౌతముడు తెల్లవారిందని స్నానం చేయటానికి నదికి పోతాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి తన కోరికను తీర్చుకుంటాడు. కొన్ని గ్రంథాలలో వచ్చినవాడు ఇంద్రుడే అని దివ్య దృష్టితో అహల్య తెలుసుకున్నప్పటికీ దేవతలకు రాజు అవ్వడం వల్ల లొంగిపోతుంది అని చెప్పబడింది. కొన్ని గ్రంథాల ఆధారంగా వచ్చినవాడు గౌతముడే అని అనుకొని అతనితో శృంగారంలో పాల్గొన్నది అని చెప్పబడుతుంది. అతనితో శృంగారంలో పాల్గొన్న తర్వాత తిరిగి వచ్చిన గౌతముడు అది గమనించి ఇంద్రుడికి సహాయం చేసిన చంద్రుణ్ణి, తన భార్య అయిన అహల్యను, ఇంద్రుణ్ణి ముగ్గురిని శపిస్తాడు. సహాయం చేసినందుకు చంద్రుడికి ఒంటి నిండా మచ్చలు ఉంటాయని, ఏ అందం వలన ఈ పరిస్థితి వచ్చిందో అది ఉండకుండా ఒక రాయిగా మారిపోవాలని అహల్యను శపిస్తాడు గౌతముడు. ఇక ఇంద్రుణ్ణి, నీవు దేనికోసం ఈ పని చేశావో ఆ పురుషాంగం నీకు ఉండదని, ఈ దారుణం చేసినందుకు అంటే కామకోరికతో చేయడం వల్ల అది నీ శరీరం అంతా ఉంటుందని శపిస్తాడు. అందువల్ల ఇంద్రుడికి ఒంటి నిండా 1000 యోనులు ఉంటాయి. ఈ విషయం ప్రపంచం అంతా తెలియడం వల్ల ఇంద్రుడు నవ్వుల పాలు అయిపోతాడు. ఇంద్రుడు ఒక గుహలో దాక్కుంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివుడు అనుగ్రహాన్ని కోరుతాడు. శివుడు ప్రత్యక్షమై ఈ సమస్యకు పరిష్కారం కావాలని బ్రహ్మ శివుణ్ణి అడుగుతాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు 1000 యోనులను 1000 కన్నులుగా మారుస్తాడు. అందుకే ఇంద్రుడికి 1000 కన్నులు అనే పేరు వచ్చింది. త్రేతాయుగంలో రాయిగా ఉన్న అహల్య రాముని పాదస్పర్శ వలన తిరిగి శాప విమోచనం నుండి విముక్తి లభిస్తుంది. ఇదండి అహల్య ఇంద్రుడి శృంగార కథ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.